వైసీపీ ఎమ్మెల్యేలో ఎక్కువ మంది ఎంపీ సీటు మాట చెప్తేనే బాబోయ్ మాకొద్దు అంటున్నారెందుకు? మాకు ఢిల్లీ వద్దు గల్లీ చాలు అనడానికి కారణాలేంటి? 7 అసెంబ్లీ నియోజకవర్గాల మీద పెత్తనాన్ని వదులుకొని ఒక్క సెగ్మెంట్కే పరిమితం అవుతాము అనడానికి రీజన్ ఏంటి? ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి ససేమిరా అంటున్న ఆ ఎమ్మెల్యేలెవరు? లెట్స్ వాచ్. ఏ ఇద్దరు కలిసినా ఇప్పుడు అదే టాపిక్. ఒకటే ప్రశ్న, ఎవరు ఇన్ ఎవరు అవుట్ అన్న అంశం చుట్టే తిరుగుతోంది వ్యవహారం మొత్తం. పార్టీ వర్గాల్లో ఎక్కడ చూసినా సేఫ్ జోన్లో ఉన్నదెవరు, థ్రెట్ ఎవరికన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. దీనికి తోడు పార్టీ హైకమాండ్ కూడా ఈ నెలాఖరు టార్గెట్ టైం పెట్టుకుని గెలుపు గుర్రాల చిట్టా తయారు చేస్తోంది. డౌట్ ఉన్న వాళ్లకి ఈసారికి సర్ది చెప్పడమా లేక మరో చోట బరిలో దింపడమా అన్న కసరత్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ క్రమంలోనే కొంతమందిని అసెంబ్లీ నుంచి పార్లమెంట్కు పంపే ప్రతిపాదనలు వస్తున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబును కాకినాడ లోక్సభ సీటుకు పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చింది. అక్కడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పిఠాపురం అసెంబ్లీ బరిలో నిలబెట్టాలన్నది పార్టీ వ్యూహం. కానీ దొరబాబు మాత్రం లోక్సభకు ససేమిరా అంటున్నారట. ఆ విషయమే పార్టీ పెద్దలకు క్లారిటీ ఇచ్చేసినట్టు తెలిసిందే. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మాజీ మంత్రి కన్నబాబు ముందు కూడా పార్టీ ఈ ప్రతిపాదన పెట్టగా ఆయన సైతం తిరస్కరించారన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు లోక్సభ ప్రతిపాదన పెడితే ఢిల్లీ వద్దు గల్లీనే ముద్దు అన్నారట. ఏలూరు ఎంపీగా పోటీ చేయమని అడిగితే కారుమూరి కాదన్నారన్నది పార్టీ వర్గాల టాక్. తణుకు సెగ్మెంట్ నుంచి మరోసారి పోటీ చేయడమే సేఫ్ అని భావిస్తున్నారట మంత్రి. మళ్లీ ప్రభుత్వం వస్తే బీసీ కోటాలో మరోసారి కేబినెట్ బెర్త్ ఖాయమన్నది ఆయన లెక్కగా చెబుతున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మంత్రి జోగి రమేష్ కూడా ఇటువంటి ప్రతిపాదనను తిరస్కరించారన్న ప్రచారం ఉంది. ప్రస్తుతం పెడన నుంచి ప్రాతినిధ్యం వహిస్తోన్న జోగిని విజయవాడ లేదా మచిలీపట్నం లోక్సభ అభ్యర్థిగా బరిలో నిలబడాలని అడిగారని సమాచారం. కానీ జోగి మాత్రం పెడనను వదులుకోవడానికి సిద్ధంగా లేనని స్పష్టం చేశారట. అటు శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల్లో ఒకరిని శ్రీకాకుళం లోక్సభ నుంచి పోటీ చేయించాలని పార్టీ భావిస్తోంది. ప్రస్తుతం శ్రీకాకుళం అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తోన్న మంత్రి ధర్మాన ప్రసాదరావు, నరసన్నపేట నుంచి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కృష్ణదాస్ ఇద్దరూ వచ్చే ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికే మొగ్గు చూపారని టాక్. ఇటు కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యే మంత్రి గుమ్మనూరు జయరాం కూడా ఢిల్లీ ఫ్లైట్ ఎక్కడానికి అంగీకరించలేదన్నది పార్టీ వర్గాల సమాచారం. ఆయన్ని కర్నూలు ఎంపీగా పోటీ చేయమన్నారని, జయరాం మాత్రం ఆలూరు దాటి వెళ్లనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ దఫా అసెంబ్లీలో వైసీపీ నుంచి బోయా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన ఏకైక ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. ఈ స్పెషల్ కోటా వల్ల బెంచ్ కారు మంత్రి అనే ఆరోపణలు వచ్చినా ఆయన పదవి మాత్రం సేఫ్ జోన్లోనే ఉంది. మరోసారి పార్టీ అధికారంలోకి వస్తే ఆ కోటాలో రెండో విడత కూడా మంత్రి పదవి గ్యారంటీ అన్నది ఆయన క్యాలిక్యులేషన్గా చెబుతున్నారు. ఎమ్మెల్యేలుగా ఉన్న వీరంతా ఎంపీలుగా పోటీకి వెనక్కు తగ్గడం వెనక అసలు కారణం నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వస్తుందన్న భయమేనట. ఉండడానికి లోక్సభ ఎంపీ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుంటాయి. కానీ ఎక్కడా తన పట్టు నిలుపుకోవడానికి, తన వర్గాన్ని ప్రోత్సహించడానికి అవకాశం ఉండదు. ఎటెళ్లినా చుట్టపు చూపులే దిక్కు. అదే ఎమ్మెల్యేగా ఉంటే ఒక నియోజకవర్గం అంతా తన కనుసన్నల్లోనే ఉంటుందని, అదృష్టం కలిసొస్తే బుగ్గకారు హోదా అదనం అన్నవి వీరి లెక్కలు. మరి ఇప్పటికీ కాదంటున్నా ఆ టైం వచ్చేసరికి ఎవరి రాతలు ఎలా మారతాయో చూడాలి.